హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. సో నా పాత బ్లాగ్లో చూశారు కదా మేము బెంగళూరు నుంచి ఔరంగాబాద్కి వచ్చామని చెప్పి. సో ఈ వీడియోలో అయితే మా హోటల్ డీటెయిల్స్, ఫుడ్ డీటెయిల్స్, రివ్యూస్ అన్నీ చూస్తారు. సో ఫస్ట్ అయితే మేము ఇట్లా రూమ్కి వచ్చేసాము. మాది అయితే 106 అనమాట. సో ఇక్కడైతే మనకు ప్రొవిజన్ ఉంది, ఐరన్ ప్రొవిజన్. మనమైతే యూజ్ చేయము ఆబ్వియస్లీ. సో ఇక్కడైతే మనకు ఒక వుడెన్ బాక్స్ లాగా ఉంది, అంటే ఫర్ స్టోరేజ్ పర్పస్. మనమైతే అది యూజ్ చేయలేదు. అండ్ లాకర్ కూడా ఇచ్చారు, పిన్ అండ్ ఆల్ డీటెయిల్స్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. సో మనకి వాటర్ బాటిల్స్, గ్లాసెస్ అవన్నీ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాట్ వాటర్, కెటిల్, మిల్క్ పౌడరు, కాఫీ పౌడర్స్, టీ పౌడర్స్ అవన్నీ అనమాట, లెమన్ టీస్ అవన్నీ. సో మోస్ట్లీ మేము ఓన్లీ వాటర్ అండ్ మిల్క్ పౌడర్ అవే తాగాము. అండ్ కింద ఫ్రిడ్జ్ ఉంది, మేము కొన్ని కోక్స్ అవి తెచ్చుకున్నాము, అవి పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి పెద్ద బెడ్, కింగ్ సైజ్ బెడ్. మేము ముగ్గురం సరిపోయాం దాంట్లో. ఒకవేళ మనకి వర్స్ట్ కేస్ లేకపోయినా మనకి ఇంకొక సోఫా కమ్ బెడ్ ఉంది. అండ్ అదైతే మేము ఎక్కువ యూజ్ చేయలేదు బేసిక్గా, ఎందుకంటే మాకు ఇదే సరిపోయింది. అండ్ పైగా అది ఎందుకో ముందుకు తీస్తుంటే రావట్లేదు ఫుల్గా, సరే ఇంకా వదిలేసాము. అండ్ మనకి సపరేట్గా టేబుల్ క్యాబినెట్ కూడా ఉందన్నమాట, అంటే వర్క్ చేసుకోవడానికి అట్లా అనమాట. నేను నాకు కొన్ని ఎడిటింగ్స్ అక్కడ చేసుకున్నాను అనుకోండి. అండ్ ఇది వచ్చేసి వ్యూ. ఇది యాక్చువల్లీ సమ్ NH, నాకు నెంబర్ గుర్తులేదు, నేషనల్ హైవేనే. సో బాగుంది ఇది కూడా, లైక్ ఎక్కువ జనాలు లేరు. ఇట్స్ గుడ్ అండ్ ప్రిటీ డీసెంట్. హోటల్ కూడా చాలా లొకేషన్ వైజ్ చాలా బాగుందన్నమాట, నాకు చాలా నచ్చింది. అండ్ ఇది నేను మా డాడీకి ఊరికే చూపిస్తున్నాను వీడియో కాల్లో, ఇవి ఉన్నాయి అనేసి. యాక్చువల్లీ మా పేరెంట్స్ కూడా రావాలి షిరిడి ట్రిప్కి, ప్లాన్ ఉండే. బట్ వాళ్ళ కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదన్నమాట, రాలేకపోయారు. సో అందుకని ఇంకా మేము కూడా సరే ఇట్స్ ఓకే, స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పేసి. బట్ యా స్టిల్ మా నెక్స్ట్ వీడియోస్లో కానీ ట్రిప్స్లో పక్కాగా వాళ్ళని చూస్తారు. సో హర్ష అయితే ఇది చూపిస్తున్నాడు మీకు, వాష్రూమ్ టూర్ కూడా చూపిస్తున్నాను, నాకు తెలియదు వాష్రూమ్ కూడా చూపిస్తున్నారని. బట్ యాక్చువల్లీ ప్రొవిజన్ వైజ్గా అన్నీ చాలా బాగున్నాయి అనమాట. టవల్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి షాంపూస్ అండ్ బాడీ వాష్, మాయిశ్చరైజర్స్ అవి కూడా ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా హోటల్ టూర్ చేద్దామని చెప్పి ఊరికి అలా వెళ్తున్నాము. అండ్ టైం కూడా అరౌండ్ 7:30 అయిపోయింది. బేసిక్గా హోటల్లో అయితే 7:30 AM కానీ PMకి కానీ మనకి డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అప్పటికి టైం అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం డిన్నర్ చేసేసి ఇంకా మనము పడుకుందాము, రెస్ట్ తీసుకుందాము, నెక్స్ట్ డేకి రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ లుక్ ఎట్ ద అంబియన్స్ గైస్, నాకు ఎంత నచ్చిందంటే చాలా అంటే చాలా నచ్చింది. లైక్ ఇట్స్ వాజ్ వెరీ నీట్ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ప్లేస్ వైజ్గా, లొకేషన్ వైజ్గా, అంబియన్స్ వైజ్గా అయితే ఐ విల్ గివ్ 5కి 10 ఇస్తాను. 5కి ఇన్ఫినిటీ కూడా ఇవ్వచ్చు. అండ్ ఫుడ్ రివ్యూస్ అయితే నేను ఇంక ఇప్పుడు చెప్తాను. మోస్ట్లీ అన్నీ పెట్టారు, లైక్ సూప్స్, రోటీస్, ఇట్లా కర్రీస్ పెట్టారు, రైస్ ఐటమ్స్ పెట్టారు. సో ఐ థింక్ జీరా రైస్ పెట్టినట్టున్నారు ఆ రోజు. అండ్ స్వీట్ పెట్టారు, కొన్ని స్టార్టర్స్ పెట్టారు. ఇంకా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు వీడియోలో చూస్తున్నా కూడా. అండ్ స్ప్రౌట్స్, ఫ్రూట్స్ అన్నీ పెట్టారు. సో యా, అంటే మంచి కాంట్రాస్ట్గా బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది.
వెరీ నైస్, వెరీ సాఫ్ట్. ఎక్కువ స్వీట్ లేదు, నేను ఎక్కువ స్వీట్ లేదు, అది బాగుంది. చాలా సాఫ్ట్గా ఉంది, వెరీ నైస్. ఎట్లా ఉంది గులాబ్ జామ్? ఎట్లా ఉంది? మెయిన్ వచ్చేసి 2 పన్నీర్ కర్రీస్ ఉన్నాయి. ఒకటి కడాయి పన్నీరు, ఇంకొకటేమో పన్నీర్ మసాలా, బటర్ మసాలా. రెండు బాగుంటాయి. హైలైట్ ఏంటంటే ఇది పైనాపిల్ రైడ్ అనమాట. బాగానే ఉంది, బట్ ఓకే కొంచెం స్వీట్గా ఉంది. సో ఇది అయిపోయినాక లాస్ట్కి డ్రింక్ అనమాట. దీని డ్రింక్ నువ్వే తెచ్చావు, నీకే తెచ్చావు. లెమన్ సంథింగ్, అది షర్బత్ ఏదో. బాగుంది. ఇది మనం తాగుతాం కదా, లింకా కాదు, వర్జిన్ మోయిటో. ఎవరికైతే వర్జిన్ మోయిటో నచ్చుతుందో ఇది పక్కన అలాగే ఉంది. ఓకే, వెరీ గుడ్. సో ఇంకా తినేసిన తర్వాత జస్ట్ ఊరికే ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి పైన ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడ చూస్తే సపరేట్గా జిమ్ ఉంది. అంటే ఐ థింక్ ఇట్స్ 2nd ఫ్లోర్ అనుకుంటా. 2nd ఫ్లోర్లో జిమ్ ఉంది, జస్ట్ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్. సింపుల్గా ఉన్న అన్నీ ఉన్నాయన్నమాట. ఒక 5-6 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో మేము అదే అనుకుంటున్నాం, మేము జిమ్ అసలు ఎంత ఇంప్రాపర్గా చేస్తున్నామంటే దాని గురించి అనుకుంటున్నాం. ఇలా ఉండుంటే మన అపార్ట్మెంట్ వాటిలో కూడా ఎంత బాగుండేది అది ఇది అని చెప్పేసి. జిమ్ ఎక్విప్మెంట్ వైజ్ చాలా బాగుంది, కానీ మేము అప్పుడే ఫుల్గా లాగించాం కాబట్టి అసలు ప్రయోగం చేద్దాం అనుకోలేదు. సో ఊరికే జస్ట్ అట్లా కొన్ని ఫోటోలు వీడియోలు అవి తీసుకుంటూ ఉన్నాం అనమాట. బట్ ఓవరాల్ ఇట్స్ సింపుల్ అండ్ గుడ్ వన్. హలో. సో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది మాది. చాలా బాగుంది డిన్నర్ అయితే. రోటీస్ తిన్నాము, నెక్స్ట్ జీరా రైస్ తిన్నాము, అండ్ సూప్, మాక్టైల్, స్వీట్ అన్నీ బాగున్నాయి. మంచి స్పైసీగా ఉన్నాయి, మన సైడ్ ఉన్నట్టు బాగుంది చాలా టేస్ట్. సో యా అయిపోయింది. ఇప్పుడైతే జస్ట్ ఊరికే కొంచెం ఎక్కువ తిన్నాం అనమాట ఆత్రంలో. సరే కొంచెం వాకింగ్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చాము. 15-20 మినిట్స్ అట్లా వాక్ చేసి ఇంకా మళ్ళీ పడుకోవడమే. అండ్ రేపు బ్రేక్ఫాస్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ ఏం పడతారో చూద్దాం. యా, సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఫైనల్లీ అయితే డే 2 మేమైతే వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట, ఔరంగాబాద్ నుంచి. డే 2 ఫ్రమ్ ఔరంగాబాద్. సో ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను సింపుల్గా, నాకు తిరగడానికి దేనికైనా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి. సో నేను యాక్చువల్లీ ఈ వీడియో ఎలా చేస్తున్నాను అంటే, మా హోటల్ టూర్, మా హోటల్లో రూమ్ టూర్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కలిపి విత్ జిమ్ అన్నీ కలిపి లైక్ అంబియన్స్ వైజ్గా ఎలా ఉంది అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ, బోండా, దోశ అట్లా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇడ్లీ బాగానే ఉంది, బట్ బోండా అంతా నాకు నచ్చలా, సోసో అనిపించింది, అంటే కొంచెం టేస్ట్ వైజ్గా. ఓవరాల్ ఇట్స్ గుడ్.
ఇడ్లీ బాగానే ఉంది, బోండా ఓకే ఓకే. సో పాస్తా, దోశ, ఇడ్లీ అట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ ట్రై చేసాము. అన్నీ బాగున్నాయి, అన్నీ నాకు చాలా నచ్చినాయి అనమాట. విత్ జ్యూసెస్, స్ప్రౌట్స్ అట్లా అన్నీ కొన్ని కొన్ని ట్రై చేసాము. సో మొత్తానికి ఇంకా అయిపోయింది మా బ్రేక్ఫాస్ట్. అరౌండ్ 8కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ దిస్ విల్ బీ ద నెక్స్ట్ వ్లాగ్ విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్. లైక్ మేము ఎన్నో ప్లేసెస్ చూసాము, ఎంతో ఎక్స్ప్లోర్ చేసాము చాలా ఓపిక్గా. సో అది నేను 2 పార్ట్స్ లాగా తీస్తున్నాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది వ్లాగ్ అందుకనేసి. So yeah, thanks for watching this video guys. Please do like, share and subscribe to my channel.